హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చికెన్ రోస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. సో ముందుగా చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ను వాష్ చేసుకొని అందులో ఉప్పు పసుపు కలిపి పెట్టేశానమాట. మ్యారినేట్ ఏం చేయలేదు, జస్ట్ కలిపి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు అది కూడా దాని రెస్ట్ కూడా అయిపోతుంది, రెస్ట్ టైం కూడా. సో ఇక్కడ చూడండి, ఒక బౌల్ పెట్టేశాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ వచ్చేసి 2 మీడియం సైజులో ఉన్నవి యాడ్ చేశాను అనమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ చెప్పారండి. మా హస్బెండ్ నాకు కాల్ చేసి ఇలా చేయని చెప్పారు. సో మా హస్బెండ్ చెప్పిన ప్రాసెస్లోనే ఈరోజు నేనైతే చికెన్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు పలావ్ దాల్చా చేశాను, అందులోకి చికెన్ చేశాను అనమాట, కాంబినేషన్గా సైడ్ డిష్ లాగా. సో ఓకే అండి, రెసిపీలోకి వచ్చేస్తే ఆనియన్స్ కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చేసిన తర్వాత అందులో చికెన్ ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలాగే టమాటా పళ్ళు ఒక చిన్న సైజు ఉంటే 4 అయితే యాడ్ చేశాను, ఇలా కట్ చేసి. ఇప్పుడు ఈ చికెన్ను టమాటాలను బాగా మిక్స్ చేసుకోవాలి. సో టమాటాలు చాలా సాఫ్ట్గా అయిపోతాయండి, అస్సలు టెన్షనే అవసరం లేదు. ఇంకా ఇందులో ఉప్పు యాడ్ చేయనండి, నేను ఆల్రెడీ ఉప్పు పసుపు కలిపి పెట్టిన చికెనే కదా, కాబట్టి నేనైతే ఇంకా ఉప్పు ఎక్స్ట్రాగా మళ్ళీ యాడ్ చేయను. సో ఇక్కడ చూడండి, ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ టమాటాలు వేసేటప్పుడు పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీస్తే ఇందులో నుంచి ఎన్ని నీళ్ళు బయటకు వచ్చాయి కదా. సో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతాయి, చికెన్ టమాటోలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతాయి. అందులోనే చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, కుక్ అయిపోతుంది. సో మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి, చూస్తుండాలి అనమాట. అందులో వాటర్ అయిపోయాయి అనుకోండి, ఒకవేళ మొత్తం మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో చూస్తూ తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ చూడండి, జస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయి కొద్దిగా వాటర్ అయితే ఇందులో మిగిలాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. చికెన్ కూడా బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది, చూసారా. ఇలా స్పూన్ పెట్టగానే విరిగిపోయింది పీస్ అయితే. ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసానండి. కొద్దిగా వేసాను కాబట్టి 3 సార్లు అయితే వేసాను, బట్ 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇంకా ఇందులో కారం పొడి అంటారా మీరు, మీ టేస్ట్కి సరిపడినంత, రుచికి సరిపడినంత, లేదా మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను, ఓకేనా. ఇంకా 1.5 టీ స్పూన్ వేసుకుంటే అది కారంని బట్టి ఉంటుందండి, కొద్దిగా స్పైసీగా ఉంటుందన్నమాట, బట్ అది కారంని బట్టి కూడా ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒకటి వేసాను అనమాట, ఓకేనా. 1 టీ స్పూన్ వస్తుంది. సో అది మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరని కూడా వాష్ చేసి వేసుకోవాలి, లేదంటే ఇందులో ఇసుక మట్టి ఉంటుంది కదా, అది కూడా చికెన్లో వచ్చేస్తుంది, లేదంటే కర్రీస్లో కూడా వచ్చేస్తుంది. అందుకని వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పీసుకి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫ్లేమ్ని కొద్దిగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి. అప్పుడు మనం వేసిన మసాలాల పచ్చి స్మెల్ అనేది పోతుందన్నమాట, ఓకేనా. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్, 5 to 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్ పెట్టేయండి లో ఫ్లేమ్లో. మన చికెన్ రోస్ట్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. సో చెప్పాను కదా, నేనైతే పులావ్ దాల్చాలో సండేస్ చేశాను అనమాట కాంబినేషన్గా. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, ఓకేనా.